హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల బైక్ ప్రైసెస్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయో చూద్దాం. సాధారణంగా బైక్స్ యొక్క ఇంజిన్ సైజ్ లేదా కెపాసిటీని సీసీలో కొలుస్తారు. సీసీ అనగా క్యూబిక్ సెంటీమీటర్. ఎంత ఎక్కువ సీసీ ఉంటే అంత పవర్ అన్నమాట. అసలు ఈ సీసీకి, జీఎస్టీకి దానివల్ల ప్రైసెస్ పెరగడం తగ్గడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. 350 సీసీ లేదా అంతకన్నా తక్కువ సీసీ ఉన్న బైక్స్కి ఇంతకు ముందు 28% జీఎస్టీ ఉండేది. దాన్ని ఇప్పుడు 18% జీఎస్టీకి తగ్గించారు. అంటే సుమారు 10% తగ్గిందనమాట. 350 సీసీ కన్నా ఎక్కువ ఉన్న బైక్స్ కి ఇంతకు ముందు 28% జీఎస్టీ, దానికి అదనముగా 3% సెస్ ఉండేది. అంటే టోటల్ 31% ఉండేది. దాన్ని ఇప్పుడు ఫ్లాట్ 40% కి పెంచారు. అంటే సుమారు 9% పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా మందికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే బాగా క్రేజ్. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఏ ప్రైజెస్ తగ్గాయి, ఏ ప్రైజెస్ పెరిగాయో చూద్దాం. ముందుగా పెరిగినవి: కాంటినెంటల్ GT 650 21,000 వరకు పెరిగింది. ఇంటర్సెప్టార్ 650 27,800 వరకు. క్లాసిక్ 650 30,200. మిటియోర్ 650 33,400 వరకు. షార్ట్ గన్ 650 33,000 వరకు. బేర్ 650 31,100 వరకు. హిమాలయన్ 450 25,600 వరకు. గెరిల్లా 450 21,510 వరకు. ఇప్పుడు తగ్గేది: బుల్లెట్ 350 17,000 వరకు తగ్గుతుంది. గోవన్ క్లాసిక్ 350 23,500 వరకు. మిటియోర్ 350 20,000 వరకు. హంటర్ 350 14,990 వరకు. క్లాసిక్ 350 20,000 వరకు. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా సరే బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. వెళ్ళే ముందు లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.